నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసుల కోసం చట్టాన్ని సవరించి కొత్త చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు 2025 మంత్రివర్గ తీర్మానం నెంబర్ 1257ను జారీ చేశారు. ట్రాఫిక్ చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలు మరియు దాని యొక్క సవరణలకు సంబంధించి 1976 యొక్క మంత్రివర్గ తీర్మానం నెంబర్ 81లోని కొన్ని సవరణలు కొన్ని నిబంధనలు సవరిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈ కొత్త సవరణల ప్రకారం లైసెన్స్ యొక్క చెల్లుబాటు అయితే మారిపోవడం జరిగిందన్నమాట. కువైట్లోని ప్రవాసులు కానీ కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లైసెన్స్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఆ యొక్క సమయం అయితే మారడం జరిగింది. కువైటీ పౌరులు మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లైసెన్స్ వ్యాలిడిటీ 15 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి, అలాగే కువైట్ కాని వారికి అంటే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 5 సంవత్సరాల వరకు లైసెన్స్ కు ఒకసారి అప్లై చేసిన తర్వాత దాని వ్యాలిడిటీ 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి తాజా సవరణలలో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ యొక్క సవరణలు అధికారిక గెజిట్ లో ప్రచురించబడిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి అమలు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీని నియమించినట్లు తీర్మానం పేర్కొంది. మార్పు చెందుతూ ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు మరియు సామాజిక అవసరాలకు అనుగుణంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన ట్రాఫిక్ వ్యవస్థలను ఆధునీకరించడానికి మరియు రహదారి భద్రతను పెంచడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ సవరణ తీసుకుని రావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా లైసెన్స్ కు అప్లై చేసుకుంటే 5 సంవత్సరాల వ్యాలిడిటీ వస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.